ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే రైతులు గోసలు పడుతున్నారట. మరి రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి మీరు ఏమని మాట్లాడతారు అక్క? రైతుల సమస్యలు అంటే ఇప్పుడు అందరూ బాగుండాలని చెప్పాలా, బాగాలేమని చెప్పాలా అర్థమైతే లేదు. ఎందుకంటే రైతులు దాదాపు ఉరేసుకొని మళ్ళీ మందు తాగే పరిస్థితులు మాత్రం వచ్చినాయి. రైతు బతికే పొజిషన్ కూడా లేదండి. ఇప్పుడు మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ తలుచుకొని ఎన్నో పంటలు పండేది. పచ్చగా ఉండే బీడు భూములు మొత్తం ఎక్కడికక్కడ బీటలు వాడి ఎండిపోయిన పరిస్థితులు అయితే కనబడతాయి మనకు. ఇప్పుడు మాది కూడా అండి, రైతు బంధు వేస్తలేరు. ఇప్పుడు మేము ఏం పెట్టి కొనాలి? ఈ ప్రభుత్వంలో 6 నెలలకు ఒకటి కూడా కనీసం పడతలేదు. ఒక డేట్ వాయిదా పెడతాడు, పలానా డేట్ రోజు ఇన్ని ఇస్తామంటాడు. ఆ డేట్ రోజు పొద్దున్న అయితే సెల్లులు చూస్తాను, టిక్క 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 పడతాయి అంటారు. ఏవి టిక్క టిక్క ఎక్కడ పడతాయి? ఎవరేస్తాను మాకు? మేము ఎక్కడ పండించుకోవాలి? మా ధాన్యాలు ఎక్కడ పండించుకోవాలి? పెన్షన్లు కూడా ప్రతి ఒక్క పెన్షన్ మహిళలకు పాపం వితంతువులు చాలామంది ఇబ్బంది పడతారు. పెన్షన్స్ కూడా లేవు. మధ్యలో కొంతమంది పెన్షన్లు కూడా ఎగ్గొడతారు. క్లియర్గానైతే 1 మంత్కి ఒకసారి అయితే పెన్షన్లు కూడా పడతలేవు. ఆ ఫ్రీ బస్సులు కూడా ఎందుకు పెట్టిళ్ళు, దేనికి పెట్టిళ్ళు అండి? ఫ్రీ బస్సులు ఎవరన్నా డబ్బులు పెట్టుకోలేకనా? మేము డబ్బులు పెట్టుకొని పోగలుగుతాం కదా, ఎందుకు పెట్టాలి? దాని బదులు రైతులకు ఇచ్చే రుణమాఫీలు కానీ మంచిగా చేసుకుంటే సరిపోతాయి కదా. మాకు ప్లీజ్ దయచేసి మాకు ఈ ప్రభుత్వం అయితే వద్దండి. దాదాపు ఈ ప్రభుత్వం మాకేం చేయలేదు, ఎవరికి అవకాశాలు కూడా రాలేదు. దాదాపు మళ్ళీ అందరూ మందు తాగి చచ్చిపోయే పరిస్థితులు అయితే వచ్చినాయండి. జై తెలంగాణ. ఈ సంగ్రామ సదస్సు ద్వారా మరి రైతాంగానికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతాంగానికి ఒకటే చెప్తానమండి, మన కేసీఆర్ని గెలిపించుకుంటేనే మనకి ఏ పంటలైనా అభివృద్ధి అయినా జరుగుతుంది. దాదాపు ఇప్పుడు చాలామంది రైతులు ఎక్కడెక్కడ నుండో వచ్చిళ్ళు, స్వచ్ఛందంగా వచ్చిళ్ళండి. మాకు ఏ డబ్బులు వద్దు ఏదొద్దు, మీరు స్వచ్ఛంగా వచ్చి వాళ్ళు మా కేసీఆర్ని గెలిపించుకోవాలి, మళ్ళీ మాది మాకు కావాలన్నట్టే మళ్ళీ అందరు వచ్చిందండి. అందరికీ అర్థమైంది ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసిందో. ప్రతి ఒక్క చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలు అయితే ఘోరంగా గోసలు పడుతున్నారట. ఘోరంగా కాకపోతే అతి ఘోరంగా అంటే రైతుకు భరోసా అన్నారు, భరోసా పోయింది. అసలు వ్యవసాయం చేయాలంటేనే మాకు భరోసా లేదు. నేను ఒక దేవరపురం మండలం, మా సిద్ధరామపురం గ్రామం. నేను ఒక కౌలు రైతును. ప్రతి సంవత్సరం ఒక 30 ఎకరాలు కౌలు తీసుకుంటా. 30 ఎకరాలు కౌలు తీసుకొని చేసుకుంటే ఈసారి అంతా అధ్వానం ఏది లేదు. యూరియా బత్తాలకు ఇబ్బంది, ఒడ్లు పండినకాడికి పండించింది అమ్ముదామంటే ఈ 1700 రూపాయలు ప్రైవేట్గా ఉంటారు. గవర్నమెంట్ మేము ఇత్తు లేకుండా మొత్తం కొంటామన్నారు. ఇంతవరకు ఇత్తు పోలే. మా కళ్ళాల పండి మా రైతుల గోసాలు చూస్తే ఆ దేవునికే శుద్ధి పుడతాయి. మా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్న దేవులాడితే ఇప్పుడు నియోజకవర్గం మొత్తం దేవులాడుతున్నాం, ఎక్కడ దొరకలేదు. ఆమె ఎక్కడ పోయిందో జర తొందరగా వచ్చి మా కళ్ళాల పండి వచ్చి మా బాధలు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. ఇంకొకటి, రైతులకు పిడుగులు పడి వడగళ్ళ వానలు పడి ఆ రాచి కుప్పల మీదే చచ్చిపోయిన దాఖలాలను కూడా పట్టించుకోరు. ఎవరు ఒత్తుడే లేదు, అధికారులు అంటే ఒత్తుడే లేదు. ఆ రాజకుప్పల మీదే పంటున్నాం. రాజకుప్పల మీద రాత్రి వర్షాలకు చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. ఇంతవరకు ఎవరు కానీ వచ్చి అధికారులు మాత్రం వచ్చి మాకు ఒక్కొక్క బస్తాకి ఇప్పుడు అంతమునుపు 41 కిలో 300 తీసేది, ఇప్పుడు 42 కిలోల 500 తీస్తున్నారు. ఒక్కొక్క మొత్తం దోపిడే. రైతు మిల్లులు దోపిడే, అధికారులు దోపిడే. బస్తాకు 2 కిలోలని చెప్పి 2 రూపాయలని చెప్పి మా బస్తాలు కొనుక్కోవాలన్నట. గన్ని బస్తాలు మేమే కొనాలన్నట. లారీలకు మేమే ఇవ్వాలన్నట. ఒక్కొక్క కింటాకు ఒక్కొక్క లారీకి 10 క్వింటాలు 12 క్వింటాలు కోత కోస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అసలు ప్రజాపాలన కాదు ఇది. మన ఆత్మహత్య పాలనలాగా చేస్తున్నారు. ఈ రైతులు అసలు ఇంతకుముందు ఉన్నటువంటి ఆ రైతు బంధు కానీ ఏది కానీ సరిగా పడకుండా ఒకసారి ఒక నెలకు ఒకసారి ఈ విధంగా వేసుకుంటూ ప్రజలను ఆ విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా పేద ప్రజల ఇళ్ల మీద పడి ఒక హైడ్రాని తీసుకొచ్చి మొత్తము మంచి బలిసిన వాళ్ళను వదిలిపెట్టేసి పేదల ఇళ్లను కూలగొట్టుకుంటూ ఈ గవర్నమెంట్ ఈ విధంగా చేయడం కోసమే కేటీఆర్ గారు ఈరోజు రైతుల సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ సదస్సు అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఈ రైతులు కూడా మళ్ళా గత 10 ఏళ్ల క్రితం అయితే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలా అయితే ఆత్మహత్యలు చేసుకునేది ఉండనో అదే దారి తీసుకొస్తున్నారు. దయచేసి రైతు బంధు లేదు, ఏది లేదు, ఆత్మహత్యలకు శరణ్యంలాగా జరుగుతుంది. ఇవైనా ఇంతవరకు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పెన్షన్స్ కానీ సంథింగ్ ఇంకేది కూడా చేయట్లేదు. కాబట్టి ఈ సభ ఈరోజు మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. నమస్తే. మరి రైతులను మంచిగా చూసుకుంటున్నారా ఈ ప్రభుత్వం? లేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దగా ప్రభుత్వం, దగాఖోర్ ప్రభుత్వం, దగా మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇది. ఎందుకంటే అన్ని చెప్పని హామీ 420 హామీలు చెప్పి ప్రజలను ఒక ఆశ పెట్టి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి
ఆ రకంగా గవర్నమెంట్ ఒక 6 నెలలకే ఫెయిల్యూడైపోయింది. ఇలా ప్రజలు కానీ ఒట్లు కానీ కళ్ళాల మీద కానీ అన్ని రకంగా రైతులు గోసపడుతున్నారు. ఆ గోసతోని రేవంత్ రెడ్డికి పాపం కలిగే వాడు అట్లే నాశనం అవుతాడు. అదేవిధంగా ఎందుకంటే చెప్పని హామీలు అన్నీ చెప్పిండు. ఇప్పుడు ఒక్క హామీ కూడా పని చేయకుండా అదే హైదరాబాద్లో కూర్చొని హైడ్రా పెట్టి హైడ్రా కూలగొట్టి డబ్బులు వసూలు చేసుకొని ఉంటుండు అక్కడ. ఈరోజు రైతు సదస్సు ఉన్నదంటే మన కేసీఆర్ సందర్భంగానే ఉంటుంది. ఎవరి తరంగా దొంగ హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఒక్క హామీలు కూడా కరెక్ట్ చేయలేదు. మా కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాడు, రైతులకు పెట్టాడు, దళిత బంధు, బీసీ బంధు, ప్రతి ఒక్కరి పథకాలు తీసుకొచ్చాడు. ఈ పథకాలలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏ పథకం చక్కగా లేదు. బస్సాలు పెట్టాడు, మోగని ఇంట్లో కోసం పెడతాను, అదిలో ఆడదాడు తనగా తింటాను. ఇంకేమంటావా? ఫీజు రిపేమెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఏది లేదు. ఇంతవరకు 2 సంవత్సరాలు నరైతుంది. ఇప్పటికీ బుద్ధి చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ధాన్యం కొనుగోలు ఏమి లేదు. ఇక్కడ కేసీఆర్ చేసిన పథకాలు తప్ప ఇక్కడ చేసింది ఏమి లేదు, శూన్యమే. ఇప్పుడు మన కేసీఆర్ రాబోతున్నాడు. ఆయన వస్తేనే మాకు రైతులకైనా ప్రతి ఒక్కరికైనా మాకు అభివృద్ధి పొందుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్తే అన్న. మరి ఏంది సభనైతే ఇవాళకి ఇంత సక్సెస్ జరిగింది కదా, మరి ఏం చెప్పిండు కేటీఆర్ సారు? మీరేం తెలుసుకున్నారు? మళ్ళీ రైతులు కూడా ఆవేశపడతారు. గతంలో కూడా కేసీఆర్ గారు రైతులను దేవుళ్ళ లెక్క చూసి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ దక్కింది. కాబట్టి మళ్ళీ ప్రతి గ్రామాల్లో ప్రతి నియోజకవర్గాల వల్ల మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ రావాలి, సారే రావాలి, కేసీఆర్ కావాలి, మళ్ళీ కారే రావాలి అనేది కూడా నినాదంతో కూడా రైతులు ఇవాళ ఎంతో నష్టపోతున్నారు. యూరియా అనగా ప్రతి ఒక్క రైతు యూరియా గురించి చాలామంది రైతులు చనిపోవడం జరిగింది. అటువంటి రైతుల గోస, ఆ గోసే రేవంత్ రెడ్డికి నిదర్శనమని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రైతు గుండె ఇవాళ కళలో చూడండి. ఇవాళ ఒడ్లు కొనేటోళ్ళు లేరు, ఇవాళ మక్క కొనేటోళ్ళు లేరు. మార్కెట్లో పోస్తే ఇవాళ 4 రోజులు కనుక మార్కెట్లో రైతులు పండి అక్కడే కాపలా కాస్తూ ఉన్నాడు. అటువంటి రైతులు నష్టపోతున్నారు. కాబట్టి మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే రైతు బంధు, రైతు బీమా, రైతు గిట్టుబాటు ధర ఇవన్నీ కూడా రైతులు కలగంటున్నారు. మళ్ళీ అందుకనే ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ 6 గ్యారెంటీలు కాదు 124 హామీలు ఇచ్చిండు. ప్రతి ఒక్క మహిళకు 2500 అన్నాడు. తులం బంగారంతో పాటు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు. ఎక్కడ 2000 పింఛన్ 4000 అన్నాడు, 4000 పింఛన్ 6000 అన్నాడు. రైతు బంధు 6000 కాదు నేను 15000 ఇస్తా అన్నాడు, 12000 కాదు నేను 15000 ఇస్తా అన్నాడు. ఇది కూడా రైతులకు నటిస్తాడు. కాబట్టి రైతులందరికీ కూడా ఏకదాడిగా ఉండి వచ్చే 2028 ఎలక్షన్లో రేవంత్ రెడ్డిని గద్దె దించటం ఇది ఖాయమని కూడా, అందుకే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా వారి అంటే ఆయనను గద్దె దించే వరకు నిద్రపోరని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తూ ఈ సభ సక్సెస్ చేసినందుకు రైతు సోదరు మనలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా గణనీయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్లో ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు, నీళ్లు లేక, అది లేక, ఇది లేక. కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి మరీ అద్మానం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమున్నదని, చేసింది ఏం లేదు. చేసిన దానికి మొత్తం ఇది చేస్తున్నారు. వాళ్ళు చేయలేదు అంటారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినట్టు ఏ ప్రభుత్వంలో ఇట్లా మంచితనం కాలేదు. మన రైతులకు మాత్రం చాలా ఘోరం జరుగుతుంది. రైతు ఆత్మహత్యలు, ధాన్యం సుతా కొంటలేరు, ఏం లేదు. వాళ్ళకి మన టైంకి విత్తనాలు కూడా అందిస్తలేరు, నీళ్ళు లేదు, ఏం లేదు. రైతుల బాధ చూడలేకపోతున్నాం. రైతు ఉంటేనే మనకు అన్నము, రైతు లేకుంటే అన్నం ఎక్కడిది? వాళ్ళకి పడే కష్టాలు ఎంత ఉన్నాయి చూస్తా అంటే కన్నీళ్ళు అవుతుంది బాగా. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జనాలకు, రైతులకు ఏ విధంగా మంచి చేసిండ్రు? చాలా మంచి పనులు చేసిండ్రు. మన డ్యామ్ నీళ్లు అవి అన్ని సౌకర్యాలు ఎట్లా ఉండే,
మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏమున్నది? ఏం లేదు. హైడ్రా మీద ఉన్నది మొత్తం, దృష్టి మొత్తం అయినది. ఏం లేదు. మన రైతులకు పట్టించుకున్నది లేదు, ఏం లేదు. రైతులకు అన్యాయం చేస్తాడు. మరి ఇలా రైతు సంగ్రామ సదస్సు పేరు మీద రైతులను అందరినీ ఏకం చేసి మీటింగ్ పెట్టింది కదా, మరి ఈ మీటింగ్కు రైతులందరూ మంచిగానే వస్తారు? బాగా చాలా మంది వస్తారు, వేల మంది వస్తారు. న్యాయం జరుగుతుంది. మా కేసీఆర్ వస్తే బరబ్బర్ న్యాయం జరుగుతుంది. రైతులను మంచిగా చూసుకుంటున్నదా ఈ ప్రభుత్వము? చూసుకోవట్లే. మరి ఏంది రైతులందరికీ సమస్య? రైతులు మొత్తం వాడిని బాధపడుతున్నారు. ఓట్లు అని ఈ అని మొత్తం బాధపడుతున్నారు. ఓటు ఆడుకుంటాడు అంటే ఉన్నాయి మొత్తం కొట్టట్లే. ఎందుకు ఇట్లా సమస్యలు అంటే ఇక మనం చేసిన సమాధానం, అది మనం చేసిన సమాధానం కదా. ఆయన గెలిపిద్దాం చూసాడు, మనం చేసిందే కదా, ఎవరు చేయలే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం మంచిగా ఈ ప్రభుత్వం మంచిగా? గతం ప్రభుత్వం మంచిది, ఇది అదే మంచిది. కేసీఆర్ మంచివాడు. ఏమేమి చేసిండే మరి కేసీఆర్ అన్ని పనులు చేసిండు, మొత్తం ఆయన చేసి నేర్పింది కదా. ఆ ప్రభుత్వం నేర్పి ఈయన ఏం చేయలే కదా. మరి ఎందుకు కేసీఆర్ చేసినటువంటి పనులకు పథకాలకు ఎందుకు అడ్డం పడతారు? అడ్డం అంటే ఇప్పుడు వాళ్ళకు ఒకసారి చేద్దామని చేసిర్రు, ఒకసారి రేవంత్ రెడ్డికి వేద్దాం ఎట్లా ఉంటుందని చెప్పారు, చేసిర్రు. ఇప్పుడు తప్పు అయింది.